సోదరులారాలండి, రాకడ గుర్తులు చూడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. సోదరులారాలండి, రాకడ గుర్తులు చూడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. రండి దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, వినండి. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను 3 కుమారులు నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముగా నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్తమైన శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంగా నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని ప్రభావించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవ, మహాగణుడు, మహోన్నతుడివి, నిత్య నివాసమైన తండ్రి, నీకు వందములు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మంచి ఆరాధన సమయాన్ని బట్టి వందములు స్తోత్రాలు. దేవ తండ్రి, సాయంకాలం కూడా యవనస్తుల కొరకై తిరిగి మా ప్రభా, మా తండ్రి సువార్త మాతో ఎవరైతే వింటున్నారో ఈ యొక్క మాటలను మరి బలపరిచి, మీరే కృచిపించి, మీ దాన్ని కనపరిచి వారు కూడా ప్రభు మాటలు విన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ మీ దాని హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ దాసునైనా అభిషేకించుకొని కొన్ని మాటలు మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఆదికాండము 6వ అధ్యాయములో దేవుడు ఒక కుటుంబాన్ని మరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అదొక తరముగా కనబడుతూ వస్తున్నది. ఒక తరము అనగా ఒక పుట్టిన తర్వాత వారు చనిపోయేంత వరకు కూడా దాన్ని ఒక తరము అంటారు. ఆ తరము చూసినప్పుడు భూలోక మొత్తాన్ని కూడా చూశాడు ప్రభు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని చూశాడు. ఆ ప్రజల యొక్క అలవాటులు, ఆ ప్రజల యొక్క పద్ధతులు, ఆ ప్రజల యొక్క ఆచారాలు, ఆ ప్రజల జీవన విధానము, వారి యొక్క సమస్తమైన క్రియలన్నింటినీ కూడా దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలాగా కనబడుతున్నాయి అంటే, ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరులారా, వాయుగుణ మాట ఏంటంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను అనే మాట కనబడుతుంది. దేవుని సన్నిధి అనగా పరలోకాన్ని నుంచి ఆయన చూస్తూ వస్తాడు. ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని, ప్రపంచం మొత్తం చూసినప్పుడు ఆయన సన్నిధిలో అది చెడిపోయి ఉన్నది. మన సన్నిధిలో మంచిగానే ఉంటుంది కదా. మనం త్రాగుతాము, త్రాగేదానికి లైసెన్సులు కూడా ఇచ్చేస్తాము. వ్యభిచారం చేస్తాము, వ్యభిచారానికి లైసెన్సులు కూడా ఇచ్చేస్తూ ఉంటాము. మరి అవినీతిమైన కార్యాలు అనేకమైన లంచాలు తీసుకుంటూ ఉంటాము, అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాము. అవన్నీ మనకు మంచిగానే ఉంటాయి కదా. అది దేవుడు దాన్ని చూసినప్పుడు అది చెడిపోయినదిగా కనబడుతుంటున్నది. నా ప్రియమైన సోదరులారా, అందుకని ఇప్పుడు దేవుడు భూమిని చూసినప్పుడు అది చెడిపోయింది. రెండవది మనం ఇక్కడ గమనిస్తే
భూలోకము బలత్కారముగా కనబడుతుంది. బలత్కారము ఎక్కడ చూసినా కూడా బలత్కారమే. ఏ ప్రాంతాలు చూసినా బలత్కారమే. బలత్కారం అంటే ఏంటి? ఒక బలవంతుడు బలహీనుడును అణిసివేయటము, త్రొక్కివేయటమే. దానిని బలత్కారం అంటారు. బలత్కారంగా చేపిస్తున్నారు. అధికారాన్ని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి వారు అవతల వ్యక్తులను త్రొక్కివేస్తుంటున్నారు. దానిని బలత్కారంగా అంటున్నారు. ఈ రోజులో కొన్ని కుటుంబాలు కూడా బలత్కారము, ప్రతి విషయంలో బలత్కారము. అంటే వారు నేను చేయలేకపోయినా కూడా అలాంటి పని చేపిస్తున్నారు. అయ్యా ఇలాంటి స్థలానికి నేను వెళ్ళనన్నా కూడా అలాంటి స్థలానికి పంపిస్తుంటున్నారు. ఇలాగ నేను మాట్లాడనన్నా కూడా మాట్లాడిస్తుంటున్నారు. దీన్ని బలత్కారం అంటారు. ఈ బలత్కారము మనం అన్ని స్థలాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈనాడు చూడటం లేదా? అమెరికాలో ఏం జరుగుతున్నది? వారే మన ఇండియన్స్ను పిలుచుకొని చదువుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళే బలత్కారంగా ఇండియాకు పంపిస్తుంటున్నారు. మరి నేపాల్లో ఏం జరుగుతున్నది? అక్కడ ఇండియన్స్ అందరూ బలత్కారంగా ఇక్కడ పంపిస్తుంటున్నారు. అలాగే కెనడాలోను, మరి ఇంగ్లాండ్లోను అనేక ప్రాంతాల్లో బలవంతంగా బలత్కారంగా పంపిస్తున్నాడు. ఇది బలత్కారం అంటున్నాడు. దేవుడు చూస్తూ ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే చెడిపోయినారు వాళ్ళు. వారి జీవిత విధానం చెడిపోయింది. వారి మాటలు చెడిపోయిన మాటలు. నోరెత్తితే బూతులు, నోరెత్తితే అబద్ధాలు, నోరెత్తితే చెడ్డ అనేకమైనటువంటి భాష భూలోకం అంతా కూడా చెడిపోతూ వస్తున్నది. అంతేకాదు మరొక మాట కనబడుతుంది. భూలోకము 12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపేర్చుకున్నారు. సమస్త శరీరులు అంటే ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి మానవుడు. వారు చదువుకున్నా చదవలేకపోయినా, వారు పేదవారైనా ధనవంతులైనా, వారు గొప్పవారైనా, ఎలాంటి వారైనప్పటికీ కూడా వారి మార్గాలను చెడివేసుకున్నారు. ఒక మార్గాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఏ మార్గం అదంటే, నేను మీ కొరకై సమస్తాన్ని ఉచితంగా ఇస్తుంటున్నాను, పంచభూతాలు ఉచితంగా ఇస్తున్నాను, నీకు వర్షం ఇస్తుంటున్నాను, నీకు గాలినిచ్చాను, నివాసం కట్టుకోవడానికి భూమిని ఇచ్చేస్తాను, వెలుగు కొరకై నీకు సూర్యరశ్మి ఇస్తున్నాను. పంచభూతాలు నేను మీ కొరకై ఇస్తే మీరు వాటన్నిటిని అనుభవించుకుంటూ నేను ఇచ్చిన మార్గాన్ని మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని చెరిపివేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? కొందరు ఇక్కడ రాయబడి మాట చూడండి, సమస్త శరీరులు అనే మాట జ్ఞాపకించుకోనండి. సమస్త శరీరులు అంటే ప్రతి మానవుడు కూడా. కొంతమంది భూములను ఆక్రమించుకుంటారు. ఇది మా భూమి అంటారు. అది దేవుని భూమి అన్న సంగతి వారికి తెలియటములా. ఇది నా భూమి అంటున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, అందుకనే బలత్కారముగా అనేక మంది యొక్క రావాల్సినటువంటి భూమిని నువ్వు ఆక్రమించుకుంటూ, అనేకులకు నివాసం లేకుండా చేస్తూ, అనేకులను రోడ్ల మీద పండబెడుతూ, భోగాలతోటి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని అందులో జీవిస్తూ ఉంటున్నారు. మరి కొందరు తమ మార్గాన్ని చెడిపేసుకున్నారంటే అర్థమేమిటి? ఉద్యోగం అనేటటువంటిది చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలా. అక్కడ కులము కాదు, మతము కాదు చూడవలసినటువంటిది. వారి సామర్థ్యము, వారి తెలివి, వారి జ్ఞానాన్ని చూసి వారికి ఉద్యోగాలు ఇవ్వాలా. అలాగిస్తున్నారు ఈరోజు ఉద్యోగాలు. తన మార్గాన్ని చెడిపివేసుకుంటున్నారు. డబ్బు ఇస్తే ఉద్యోగం ఇస్తున్నావా? లేకపోతే మన వాళ్ళనే ఉద్యోగం ఇస్తున్నావా? మన కులాన్ని బట్టి ఉద్యోగం ఇస్తున్నామా? దేనిని బట్టి ఉద్యోగాలు ఇస్తుంటున్నాం? మార్గాన్ని చెరిపివేసుకున్న వారిగా కనబడుతుంటున్నారు. మరి కొందరు ఉంటున్నారు, వీళ్ళకి దేవుడిచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని చెరిపేసుకుంటున్నారు. ఏమిటి ఆ జ్ఞానం అంటే, మంచి టెక్నాలజీ ఇచ్చాడు, సైన్స్లో అనగా మంచి శాస్త్రం వాళ్ళకి. ఆ టెక్నాలజీని మనం దేని కొరకై వాడుకుంటున్నాం? దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి శాస్త్ర జ్ఞానాన్ని, సైన్స్ జ్ఞానాన్ని ఈ రోజున
దేని కొరకై మనం ఉపయోగిస్తుంటున్నాం? చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో ఏం కనబడుతుంది ఈ రోజున? ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళే, ఏ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకోవటం, ఎవరి ఇష్టం వచ్చినటువంటి వారు చూపించడము, ఏది సమాజానికి ఉపయోగపడదో అవన్నీ కూడా చూపించి సమాజాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. షిర్పి వేసుకున్నారు. ఇంట్లో కొట్టుకునే భర్తలు భార్యాభర్తలు కొట్టుకోవడము చూడడము, ఇక్కడ భార్యాభర్తలు కొట్టుకోవడమా? యవనస్తులు ప్రేమని చూపించుకోవడము, బయట ప్రేమలు చేయించుకోవడము, విడాకులు చేసుకోవడమా? ప్రియమైన సోదరులారా, నేడు మనము దేవుడిచ్చినటువంటి మంచి మార్గము టెక్నాలజీ, దేవుడిచ్చిన మంచి మార్గము జ్ఞానము, సైన్స్, దాన్ని ఎలాగ ఉపయోగిస్తుకుంటున్నాము ఈ రోజున? ఉదయం లేస్తే సాయంకాలం వరకు అంతా చెడే కదా అందరూ కనబడుతుంది. అంత వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలే కదా. నీవు తమాషా కొరకై నీ భార్య చేత కొట్టించుకుంటున్నావు, దానిలో ఆ చెంప ఈ చెంప రాలగొట్టించుకుంటున్నావు. అది మరి మిగతా వారి మీద పట్టడం లేదా? సమాజంలో భార్య వ్యతిరేకం భర్తలు కొడుతున్నారే, దానికి నువ్వు కారణం కాదా? ప్రియమైనటువంటి సోదరులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోనండి. అక్కడ ఉన్నటువంటి రాయబడినటువంటి మాట ఏముంది? అది భూలోకం చూసినప్పుడు తమ మార్గాలను చెరిపివేసుకున్నారు అనే మాట ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళే చేస్తుంటున్నారు, ఎవరి మనసుకు వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నది కదా. ఆ స్వాతంత్రాన్ని బట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నాం. అందుకనే దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు, నేను చూస్తుంటున్నాడు. నాకేమి కాదనుకుంటున్నారు అనేక మంది యవనస్తులు ఈ రోజున ఎన్ని రకాలైనటువంటి చేరానటువంటి కార్యాలు మీరు చేస్తుంటున్నారు. వ్యభిచార సంబంధమైనటువంటి, జారత్వ సంబంధమైనటువంటివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వెంటబడము. ఎంత సిగ్గు! ఇవన్నీ కూడా ఎంత అవమానకరమైన విషయాలు చూపిస్తున్నారు. దీనివల్ల సమాజానికి ఉపయోగం ఉందా? దీనివల్ల సమాజానికి కీడుందా? ఒకసారి ఆలోచన చేసుకోనండి. అందుకొరకే ఈ వరదలు, అందుకొరకు ఎక్కడ చూసినా కూడా గ్రామాలు మునిగిపోతున్నాయి. అందుకొరకే యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా కూడా యుద్ధ వాతావరణం, కొట్లాట్లు, తగాదాలు అనేకమైనటువంటివి మనం చూస్తూ వస్తుంటున్నాం. భూలోకము చూసినప్పుడు చెడిపోయిందిగా కనబడుతున్నాయి. యవనస్తులు చదువుకోవడానికి పంపిస్తే చదువుతున్నారా? మీరు కాలేజీల్లో ఏం చేస్తున్నారు? కాలేజీల్లో చదువుతున్నారా? చక్కగా టీచర్స్ లోబడుతున్నారా? మరి మీకు ఉపాధ్యాయులు చెప్తున్నారే, వారి మాటలు వింటున్నారా? భూలోకము చెడిపోయింది. టీచర్స్ని కొట్టేటటువంటి యొక్క తరంలోకి వచ్చాము ఈ రోజున. వారి మాటలు వినకపోగా వారిని దూషించడము, వారిని కొట్టేటటువంటి తరంలోకి వస్తూ వచ్చాము. అంతేనా? ఏం జరుగుతుంది ఈ రోజున కాలేజీల్లో? యవనస్తులైన వారు ఎలాగా మారుతుంటున్నారు? సినిమాలు చూస్తున్నారు, ఆ సినిమా యొక్క వేషమంతా వేసుకుంటున్నారు ముఖాన. ఒక పద్ధతి అనేది ఉండాలా, విద్యార్థులకు ఒక డిసిప్లైన్, క్రమశిక్షణ ఉండాలా, డిగ్నిఫైడ్ వస్త్రాలు వేసుకోవాలా. ఒకసారి ఆలోచన చేసుకోనండి. మన యొక్క మేకప్లు ఎలాగున్నాయి? రౌడీ వాళ్ళంగా ఉన్నామా? మన వస్త్రాధరణ ఎలాగా ఉన్నాయి? మనం ధరించినటువంటి ఎలాగా ఉన్నాయి? ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, దేవుడికి మాట ఉంటున్న ప్రసంగ పుస్తకం 12వ అధ్యాయంలో, యవనుడా నీ యవన కాలను బట్టి నువ్వు సంతోషించు, నీ కోరిక చొప్పున, నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే ఒకానొక రోజున దేవుడు నేను తీర్పులోని తీసుకొస్తాడు, కఠినమైన శిక్ష ఇస్తాడు. అందుకని ఈరోజు ఎంతోమంది యవనస్తులు సడన్గా చనిపోతున్నారు, బైక్ మీద వెళ్ళిపోతున్నారు, యాక్సిడెంట్ అయిపోయింది అంటున్నారు. ఎందుకది? ఎందుకు అలాంటి యొక్క జీవితం మనం జీవించాలి? అందుకనే దేవుని యొక్క వాక్యంలో భూలోకంలో ఉన్నప్పుడు చెడిపోతున్నారు. స్త్రీలు రోడ్డు మీదకి వెళుతుంటే కొంతమంది యవనస్తులు బండి మీద వచ్చేసి మెడలో ఉన్నటువంటి యొక్క చైన్లు లాక్కొని వెళ్ళిపోతున్నారు, దొంగలుగా తయారైపోతున్నారు. ఏమి తక్కువైపోయింది నీకు? దేవుడు చేతులు ఇవ్వలేదా? దేవుడు కాళ్ళు ఇవ్వలేదా? పని చేసుకోవడానికి కష్టపడలేకపోతున్నావా? ఎందుకు అలాగ నువ్వు ప్రవర్తిస్తున్నారు?
యవనస్తులైనటువంటి వారు ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ రండి. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిందిగా కనబడుతుంటున్నది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరొకసారి దేవుడు మనందరితో హెచ్చరిస్తున్నాడు. ఆయన ఉగ్రత కుమ్మరించబడబోతున్నది, ఇప్పటికే కుమ్మరించబడుతుంది. చూడండి ఏం జరుగుతుందో. ఇశ్రాయేలు దేశంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కాల్చబడుతున్నారు. ఒకసారి నేపాల్ చూడండి, ఎంతమంది తగలబడుతున్నా ఏం జరుగుతున్నదో అక్కడ. ఒకసారి మణిపూర్ చూడండి, అక్కడ ఏం జరుగుతూ వస్తున్నదో. ఒకసారి అమెరికా స్టేట్ చూడండి, ఎన్ని ప్రాంతాలు ఎందుకు ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి? భూలోకము చూసినప్పుడు చెడిపోయింది, తమ మార్గాలను చెడగొట్టుకున్నారు. తన మార్గాలు అంటే ఏంటండి? దేవుడు నేను ఉద్యోగాన్ని పంపిస్తే నమ్మకంగా అక్కడ చేసుకుంటున్నారా? ఒక స్టాఫ్గా ఒక ఆఫీసులో ఈ రోజుల్లో ప్రైవేటు ఎక్కువైనటువంటి యొక్క సాఫ్ట్వేర్ యొక్క కంపెనీలు ఎక్కువైపోయినాయి. ఆడపిల్లలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల కొరకై చేరడము, కొన్ని రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి కొందరి యొక్క వలలో పడిపోవడము, భర్తలను మోసము చేసేదిగా కనబడుతుంటున్నారు. వివాహం కానటువంటి వారు ఏదో ఒక ప్రేమానిదానంలో పడిపోతూ ఉంటున్నారు. నువ్వు చదువుకున్న దాని కొరకైనా, నీ ఉద్యోగం దాని కొరకైనా తన మార్గాలు చెడివేసుకుంటున్నారు. ఏ మార్గమును ఉద్యోగంలో ఉండి, చదువులో ఉండి, ఇంకా ఏ రకంగా నువ్వు నీ మార్గాన్ని చెడిపేసుకుంటున్నావు. ఈనాడు వ్యాపారస్తులు భయంకరంగా తయారైపోయినారు. ఇష్టం వచ్చినంతగా ధరలు పెంచుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. దేని కొరకు? చనిపోతే ₹1 నువ్వు తీసుకొని వెళ్ళలేవు. వెళ్ళకపోగా నువ్వు చేసిన మోసము, దొంగతనం, అబద్ధము చేసినటువంటి వాటి అన్నిటి కొరకే దేవుని ఎదుట లెక్క చెప్పించి నరకాగ్నిగుండంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎలాంటి యొక్క వ్యాపారాలు మనం చేస్తున్నాం? కల్తీ వ్యాపారాలు చేస్తుంటున్నాం. మనకిచ్చిన వస్తువులో ఎన్ని కలుపుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకునండి. తన మార్గాలను చెరిపేసుకుంటున్నాడు. నీతి మార్గం ఉన్నదా నీలో? పరిశుద్ధమైన మార్గం నీలో ఉన్నదా? యథార్థంగా ఉన్నామా మనం? ప్రియమైనటువంటి వ్యాపారస్తులారా, వ్యాపారం చేసుకోవడం తప్పు లేదు, లాభం సంపాదించుకోవడం కూడా తప్పులేదు. నీతిగా యథార్థంగా ఎంత కావాలో అంతే సంపాదించుకోనండి. కోట్లు సంపాదించుకున్న ఉపయోగమే లేదు. అలెగ్జాండర్ ఏమన్నాడు? నేను ప్రపంచాన్ని జయించాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏముంది నీకు? నీ మార్గాన్ని నువ్వు చెడగొట్టుకుంటున్నావు. దేవుని యొక్క ఉగ్రత కొరకై మనం రాబోతుంటున్నాం. అందుకే భయంకరమైన తుఫానులు ఎన్నడూ లేని విధానముగా ఎక్కడ చూసినా మునిగిపోవడమే. నార్త్ ఇండియా అయినా, సౌత్ ఇండియా అయినా, ఇతర దేశాలైనా కూలిపోవడమే. దేవుని యొక్క కోపం వస్తున్నది. ఎక్కడ దేవుడు కన్ను తెరుస్తున్నాడో అక్కడ మండిపోతున్నాయి మంటలు. హోటల్స్ తగలబడిపోతుంటున్నాయి. దేవుని యొక్క కోపము చాలా తీవ్రంగా ఉన్నది భూమి మీద. పశ్చాత్తాపడండి, పాపాన్ని ఒప్పుకోనండి, క్షమాపణ కోరుకోండి, నీతిగా జీవించండి. ప్రియమైన సోదరి సోదరులారా, నేడు మన పరిపాలకులను చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉన్నది. ప్రజలు మనల్ని నమ్మారు, మన నాయకులుగా చేశారు. మినిస్టర్స్ అంటే ఏంటి? సేవ చేసేవారు అని అర్థం. మనం అదే చెప్పాం ప్రజలకు కూడా. మేము సేవ చేస్తామని వచ్చి సేవ చేయించుకుంటున్నారా? అధికారం చేతిలో ఉందని అణిచివేస్తుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. మనము పరిపాలించినప్పుడు ఎవ్వరూ దుఃఖపడకూడదు. పేదవారు సంతోషించాలా, అనాథులు సంతోషించాలా, దిక్కులేని వాళ్ళు సంతోషించాలా. ఆయన పరిపాలనకు వచ్చిన తర్వాత మాకెంత క్షేమంగానూ ఉందయ్యా, మా కుటుంబాలు క్షేమంగా ఉన్నది, మా దేశం క్షేమంగా ఉన్నది, మా రాష్ట్రం క్షేమంగా ఉన్నది అని చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి. మన మార్గాలు కూడా చెరిపేసుకుంటున్నాం కదా. ఎందుకు ఈ పార్టీలన్నీ కూడా? ఒకరు యథార్థంగా పరిపాలించినప్పుడు మిగతా వారు సహకరించకూడదా? డెమోక్రసీ అంటే అర్థమేమనుకుంటున్నారు? ప్రజా పరిపాలన అంటే ప్రజలు పరిపాలించాలా. ఒకరే కాదు, ఒక తరములో మీరు పరిపాలించినప్పుడు వారు దిగిపోవాలి, రెండవ వారికి అవకాశం ఇవ్వాలి, వారు దిగిపోవాలి, మూడో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వారు దిగిపోవాలి.
అప్పుడు ఏ దేశమైనా కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. అలాంటిది ఉన్నది ఈనాడు ప్రపంచంలో. మన పార్టీ, మన వారే, దేవుడు చూస్తున్నాడు. ప్రతి వారి కూడా రాజకీయ నాయకుల మార్గాన ప్రభు చూస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు పరలోకం నుంచి లేక భూలోకాన్ని చూసినప్పుడు తమ మార్గములను చెరిపివేసుకున్నాడు. మత సంబంధమైన విషయాలకు వస్తే ఎంత బాధకరమైన విషయము. అందరికి ఒక్క దేవుడైనప్పుడు, ఆ దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, ఆ దేవుడు నీతిమంతుడై ఉన్నప్పుడు, ఆ దేవుడు యథార్థవంతుడై ఉన్నప్పుడు, ఆ దేవుడు శక్తి స్వరూపుడై ఉన్నప్పుడు ఎందుకు వచ్చి నీ మత వైద్యాలన్నీ? నీ స్వార్థం కొరకే కదా. దేవుని గురించి ఎందుకు విమర్శిస్తున్నాము? దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాము? దేవుని నమ్మితే జీవితం ఎందుకు మారటం లేదు? నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను యథార్థంగా ఉంచగలుగుతున్నా చెప్పగలుగుతున్నావా? నేను దేవుని నమ్మాను, అబద్ధం చెప్పడం లేదు. నేను దేవుని నమ్మాను, దొంగతనం చేయటం లేదు. నేను దేవుని నమ్మాను, విచారం చేయటం లేదని చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోనండి. అందుకనే దేవుని యొక్క పేరు పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నాం. ఏ మతమైన వారైనా సరే ఒకరిని ఉద్దేశించి కాదు. నీవు నమ్మినటువంటి దేవుని నీ జీవితాన్ని మార్చి ఉండాలా, మన బ్రతుకులను మార్చి ఉండాలా, మనల్ని నీతిమంతులుగా చేయాలా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాంటి సందర్భంలో దేవుడు చూసినప్పుడు ఒక్క కుటుంబం కనబడింది, ఒక్క వ్యక్తి కనబడ్డాడు. ఆయనే నీతిమంతుడు నోవహు. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలిసినా? నోవహు, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడివి అని చెప్పాడు. తరం అన్నది మనకు కూడా ఈ రోజున మనం ఉన్న తరంలో మనం ఎలాగా ఉన్నాము? అందరితో పాటు మనం కూడా ఉన్నామా? లేక నీతిమంతులుగా కనబడుతున్నామా? యథార్థంగా కనబడుతున్నామా? ఇతరులకు సహాయపడేవారిగా, ఇతరులను ఆదరించేవారిగా, ఇతరులకి మనము తోడుగా ఉండేవారంగా కనబడుతున్నామా? ఇతరులను దోచుకునేవారంగా, ఇతరులను బాధ పెట్టేవారంగా, ఇతరులను కన్నీరు పెట్టేవారంగా ఉన్నామా మనము? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఈ మాట అంటున్నా నా ప్రియమైన సోదరి సోదరులారా. ఇప్పుడు మనం ఉన్న తరము చాలా భయంకరమైనటువంటి తరము. అందుకనే ప్రభు చెప్పాడు, నా రాకమునుపు ఎలాగా ప్రజలు ఉండబోతున్నారంటే, నోహు దినాలు ఎలాగ ఉంటాయో మనుష్య కుమారుని రానున్న దినాల్లో అలాగా ఉంటాయని మత్తయి సువార్తలోను లూకా సువార్తలో కూడా చెప్తూ వచ్చాడు. అందుకనే ఆ యొక్క దినాల్లో మనం ఉన్నాం. నీతిమంతులుగా ఉండడానికి కొరకే మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి మనం ఏం తీసుకొని పోలేము. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, నోవహు ఈ విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క ఉగ్రతను గురించి దాదాపుగా 300 సంవత్సరాలు లేక 150 సంవత్సరాలు తన జీవిత కాలంలో మరి ఆయన అనేకులకు చెప్తూ వచ్చినాడు. ఒకసారి అర్థం చేసుకోండి విషయాలు. మన యొక్క జీవితాల్లో మనం గమనించే విషయం ఏంటంటే, ఒక తరంలో దేవుని యొక్క ఉగ్రతను గురించి రాబోయేటప్పుడు చెప్పవలసిన బాధ్యత మాకున్నది. నేను ఒకప్పుడు కాలేజీ లెక్చరర్ని. అయితే దేవుడు నా జీవితం మార్చిన తర్వాత, సత్యాన్ని నేను తెలుసుకున్న తర్వాత, ప్రభువు నేను నమ్మిన తర్వాత, నేను యథార్థంగా జీవిస్తూ అనేకులను యథార్థ మార్గాన్ని బోధించే కృప ప్రభు నాకు ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ మాటలు మీరు వింటున్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. నేను కూడా నీతిమంతుడు ఉండాలని కోరుకుంటున్నావా? ప్రభు చూస్తున్నాడు ఆకాశం నుంచి. నీ ఇంటిలో ఉన్న వారిని, నిన్ను, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను చూస్తుంటున్నాడు. ఆయన దృష్టిలో ఎలాగున్నావు? నీతిమంతులుగా ఉన్నామా? యథార్థంగా కనబడుతున్నామా? పరిశుద్ధులుగా కనబడుతున్నామా? దేవుడిని అడ్డం పెట్టుకుంటూ, గ్రంథాలను అడ్డం పెట్టుకుంటూ, రకరకాలైనటువంటి యొక్క థీరీలను అడ్డం పెట్టుకొని అపవిత్రంగా జీవిస్తూ ఎందుకు నరకానికి వెళ్ళిపోతాం? ఎందుకు నరకానికి వెళ్ళిపోవాలి? అందుకనే ఇప్పుడేమంటున్నాడంటే, నోహో
నీకు ఒక మాట చెప్తున్నాను. ఒక ఓడను తయారు చేసుకో, అందులోకి నీవు నీ కుటుంబం వెళ్ళిపో అని అన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున ప్రభు కూడా అదే నీతో చెప్తుంటున్నాడు. ఆయన నీ కొరకై ఒక ఓడ ఇవ్వబోతున్నాడు. అదే రక్షణ ఓడ. భయంకర తుఫానుల్లో నుంచి, భయంకరమైన గాలుల్లో నుంచి, భయంకరమైన వరదల్లో నుంచి, భయంకరమైన యుద్ధాల్లో నుంచి, భయంకరమైన వాతావరణంలో నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఒకే వాడ, అదే ప్రభునేసు క్రీస్తు వారు. ప్రభునేసు క్రీస్తు వారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే భూలోకానికి వచ్చాడు. ఆయన రావడానికి కారణం ఉన్నది. అయ్యో నా బిడ్డలందరూ చెడిపోయినారే, వారందరూ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారే, వారిని శిక్షించాలి కదా. నేను శిక్షించి నరకములు వేసేదానికంటే వారిని ప్రేమించి వారి కొరకు నా ప్రాణం పెడతానని ప్రభునేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. ఇప్పటికి 2025 సంవత్సరాలు. ఆయన లేకపోతే నీ పుట్టుకరోజు నీకు తెలియదు. బైబిల్ లేకపోతే ప్రపంచ చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ప్రపంచం మొత్తం కూడా బైబిల్లో ఉన్నది. మన టెక్నాలజీ అంతా బైబిల్లోనే ఉంది. మన సమస్తమైనటువంటివి భూలోకంలో ఎన్నున్నాయో అన్ని బైబిల్లో నుంచి వచ్చినటువంటివే. కాబట్టి ఆయన ఒక మార్గాన్ని నీ కొరకై, నీ మార్గాన్ని నువ్వు చూడబెట్టుకున్నావు. కాబట్టి ఆయన చెప్పిన మార్గం ఏంటి తెలిసిన? యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవం అనేటటువంటిది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మతము అనుకుంటున్నారు. మతము కాదు, మార్గము. అది నీతి మార్గము, అది యథార్థ మార్గము. ఆ మార్గంలో మనం ఉన్నట్లయితే, పరిశుద్ధ మార్గంలో మనం ఉన్నట్లయితే పరలోకములోకి మనం ప్రవేశిస్తాము. ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నా మీరు అందరూ కూడా ఆయన మార్గంలోకి రండి. ఇది మతము కాదు. అనేక మంది రోజుల్లో తెలియక మత మార్పిడులు అనుకుంటున్నారు. మత మార్పిడి ఎవరు చేయరు. మతి మార్పిడి చేయాలా? ఏ మతి మార్పిడి? త్రాగుబోతులను, వ్యభిచారులను, దొంగతనాలను, నరహంతకులను, వ్యభిచారులను, నానా రకాలైనటువంటి కిడ్నాప్ చేసేవాళ్ళని, నానా రకాలైన చెడు చేసేటువంటి వారిని, వారి మతిని మార్చేదే పరిశుద్ధ గ్రంథము. అందుకని ప్రభు చెప్పాడు, నేను మతాన్ని కాదు. మీరు అనుకున్నట్టుగా నేనేదో మీరు కొలిచేటటువంటి ఒక రూపురేఖలు గల వాడిని కూడా కాదు. నేను ఆత్మస్వరూపుడును, మానవ స్వరూపుడుగా వచ్చాను. మీ కొరకై ప్రాణం పెడతానికి వచ్చాను. అందుకని ఈ మాటలా వింటున్నా మనము ఆ మార్గంలోకి వస్తామా? నేనే మార్గము, నేనే సత్యం అని అన్నాడు. అబద్ధం ఏదీ లేదు ఇందులో. యేసు ప్రభువారు వచ్చిన మాట వాస్తవమే. ఈనాడు మనం చూస్తున్నటువంటి యెరూషలేము, ఈనాడు మనం చూస్తున్న ఇజ్రాయెలు దేశము వారిదే. అక్కడ ఆయన జన్మించాడు, అక్కడే ఆయన అనేకుల సువార్త ప్రకటించాడు, అక్కడ ఆయన మరణించాడు, అక్కడ ఆయన తిరిగి లేచాడు, అక్కడికి తిరిగి రాబోతున్నాడు. భూలోకం ఆయన చూడబోతున్నది. కనుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ మార్గంలోకి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇది సత్యమని తెలుసుకో. కులమని ఆపాదించగాకు, మతమని ఆపాదించగాకు, భాషా భేదాలు, రంగు భేదాలు ఆపాదించగాకు. అందరూ సమానమనే దానికి రా. మానవుడు కల్పించిన మతాలొద్దు, మానవుడు కల్పించిన కులాలు వద్దు, మానవుడు కల్పించినటువంటి రకరకాలైనటువంటి ఆచారాలు మనకొద్దు. ఒకటి చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పాడు. పరలోకం పోవాలనుకుంటే యజ్ఞాలు చేయాల్సిన పని లేదు, హోమాలు చేయాల్సిన పని లేదు, మొక్కుబడులు చేయాల్సిన పని లేదు, రకరకాలైనటువంటి మరి ఉపవాసాలు చేయాల్సిన పని లేదు. హృదయాన్ని శుద్ధి చేసుకో. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతలోకి నీవు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. జీవం అంటే ఏంటి? క్రీస్తు యొక్క జీవం నీలోకి వస్తే నువ్వు అబద్ధం ఆడవు, నువ్వు దొంగతనం చేయవు, నువ్వు మోసం చేయవు, నువ్వు కిడ్నాప్ చేయవు, నువ్వు హత్య చేయవు, వ్యభిచారం చేయవు, ఏ చెడు కార్యాలు నువ్వు చేయవు. ఆ జీవం నీలో ఉంటుంది. కాబట్టి క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, విశ్వాసులను చెప్పుకుంటున్నారు, బోధకులను చెప్పుకుంటున్నారు. జీవితాలు ఎలాగున్నాయి?
వాక్యంలో చెప్పవలసిన చెప్పకుండా జనాలను మోసం చేసే దాని కొరకై అభిషేకము ఈ అభిషేకం అని చెప్పుకుంటూ ఆ పండుగ ఈ పండుగ అని చెప్పుకుంటూ జనాలందరూ కూడా సమకూర్చుకుంటూ ధనం కొరకై పోరాడుతున్నటువంటి దైవ సేవకులారా, మీరు కూడా వినండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన సంగతి నీకు తెలుసు కదా. ఎందుకు ధనం కొరకై పోరాడుతున్నారు ఈ రోజున? నీ మార్గాన్ని నువ్వు చెడిపేసుకుంటున్నావు. అందుకనే మరొకసారి ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా దేవుని యొక్క సేవకులను చెప్పుకునేవారు నీ మార్గాన్ని చెరిపేసుకున్నావు. రక్షణ గురించి బోధిస్తున్నావా? ప్రేమను గురించి బోధిస్తున్నావా? పరిశుద్ధత గురించి బోధిస్తున్నామా? ఆయన శిలువ మార్గాన్ని గురించి బోధిస్తున్నామా? సంఘం యొక్క ప్రత్యక్ష గురించి బోధిస్తున్నామా? ఆయన రాకడ గురించి బోధిస్తున్నావా? అందరూ సమానమని బోధిస్తున్నామా? ఏమి బోధిస్తున్నాము ఈ రోజున? మనం కూడా మన మార్గాలను చెరిపేసుకున్నాం. ఆ జీవం మనలో లేదు. అందుకనే జీవం లేనటువంటి క్రైస్తవులుగా కనబడుతున్నారు. క్రైస్తవులు పోరాడుకుంటున్నారు, క్రైస్తవులు తిట్టుకుంటున్నారు, క్రైస్తవులు కొట్టుకుంటున్నారు, క్రైస్తవులు రకరకాల విమర్శించుకుంటున్నారు. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ ఆయనకు అవమానకరమైన రీతిలో ఈనాడు జీవిస్తుంటున్నారు. మన మార్గాలు కూడా చెడిపోయినాయి కదా. నోహ ఒక్కడ కనబడుతున్నాడు దేవుని యొక్క దృష్టిలో. నీతిమంతుడు నీవే నోవాహు. రండి రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గరికి వద్దాం, క్షమాపణ కోరుకుందాం. ప్రభు ఏమి కోరటంలా నీ దగ్గర? డబ్బు కోరటంలా, నీ బంగారం కోరటంలా, నీ ఆస్తులు కోరటంలా, నీదేది కోరటంలా? నీ హృదయాన్ని నాకి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వు. దాన్ని పరిశుద్ధపరుస్తాను, దాన్ని నీతిగా చేస్తాను, నా రక్తంను బట్టి దాన్ని శుభ్రపరుస్తాను. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా అయిపోయినావో నా రాజ్యానికి నేను తీసుకెళ్తానని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరా, ప్రభు దగ్గరికి వస్తావా? ఆయనే సర్వలోకానికి వచ్చాడు. సర్వ పాప పరిహారో అనగా సర్వ పాపాలను పరిహరించేదాని కొరకై రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనగా రక్తము ప్రోక్షించబడాలా. తద్రక్తం పరమాత్మేనా, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలా. పుణ్యదానం బలియాగం, అలాంటి పుణ్యద్వారం ద్వారా బలియం చేయడం ద్వారా పరలోక మోక్ష ప్రాప్తి మనకు కలుగుతుందని మన వేదాలు చెప్పలేదా? వేదాలు ఎవరు రాశారనుకుంటున్నారు? యూదా జనాంగం రాశారు. బైబిలే వేదాలంటే. వేదాల్లో ఏముందో బైబిల్లో ప్రతి ఒక్క మాట కూడా ఉన్నది. కానీ వారి సంస్కృత భాష. ప్రియమైన సోదరి సోదరులారా, బాగా అర్థం చేసుకోరండి. ప్రభు దగ్గర రండి, ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు. ఇంకా ఆయన చేతులు చాచున్నాడు. రండి నా కుమారులారా, నా కుమార్తెలారా, మీ కొరకై కలువసిరి వెక్కాను, నా ప్రాణం అర్పించాను. మీరు వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళారు. మీ పాదాల కొరకై నా పరిశుద్ధమైన పాదాల్లో చీలలు కొట్టించుకొని రక్తం కార్చాను. నా పవిత్రమైన చేతుల్లో మీరు చేయకూడనటువంటి మీ చేతులు చేసిన పాపాల కొరకు నా చేతుల్లో చీలలు కొట్టించుకున్నాను, మేకులు కొట్టించుకున్నాను, రక్తం కార్చాను. నీ చెడ్డ తలంపుల కొరకు, నీ చెడు ఆలోచనల కొరకై నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను. నువ్వు శరీరం అంతటితో చేయరానటువంటి కార్యాలు చేసిన కారణం చేత నా శరీరం అంతా కూడా రక్తాన్ని చిందించాను. ఇంతగా నేను ప్రేమించానే, ఇంతగా నేను ప్రేమించానే, నా దగ్గరికి రావా? నన్ను నమ్ముకోవా? నాకు దూరంగా ఉంటావా? దూరం అయిపోతే నీ పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళిపోతావి. అగ్నిగుండంలో యుగయుగాల కాలాలే, భయంకరమైన అగ్నిగుండము. ఒక్కసారి అందులో పడిపోతే బయటికి రాలేవే. వెర్రి కేకలేసుకోవాలా, వెంట్రుకలు పెరికేసుకోవాలా, గుండెలు బాదుకోవాలా. అక్కడ కూడా భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రతి మానవుడు మరణం అంటే భయపడతాడు. కారణం ఏంటి? చనిపోతే అగ్నిగుండానికి పెడతానేమోనని. అయితే ప్రభు అంటున్నాడు, రా నా దగ్గరికి, నేను క్షమిస్తాను, నా కుమారుడిగా చేస్తాను, నా కుమార్తెగా స్వీకరించుకుంటాను. అంతేకాదు, నీ లోకంలో పరిశుద్ధంగా జీవించాలనుకున్నావా? నా సేవకులు ఉన్నారు, వారు నీకు వాక్యం చెప్తారు. కొందరు అబద్ధ బోధకులు ఉన్నారు, వారి దగ్గరికి వెళితే మనకు వాక్యం దొరకదు. నిజమైనటువంటి వారు, దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు, విశ్వాసమైన ఆధారపడినటువంటి వారు, సామాన్యమైన జీవితం జీవిస్తూ
అనేకులు మాదిరికరమైనటువంటి దైవ సేవకులను కనుక్కొని అక్కడికి వెళితే మన ఆత్మీయ జీవితంలో ఎదగగలము. అందుకని విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినందువలన మీరు ఆత్మీయంగా ఎదగలేరు. ఎవరు దేవుని ద్వారా పిలువబడ్డారు, ఎవరు దేవుని ద్వారా పంపబడ్డారు, ఎవరు విశ్వాసమైన సేవ చేస్తున్నారు, అనేకులు మాదిరికరమైనటువంటి సామాన్యమైన జీవితం జీవిస్తున్నారు, ఎవరు ధనాశను గురించి బోధించడం లేదు, ఎవరు పాపులారిటీ కొరకు ఎవరు బోధించడం లేదో వారిని కనుగొనండి, అక్కడికి వెళ్ళండి. అప్పుడు మనం ఆత్మీయులు ఎదగగలము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలున్నా ఎవరైతే తీర్మానం చేసుకోవాలనుకుంటున్నారో ప్రభు దగ్గర రండి, క్షమాపణ కోరుకోండి. నువ్వెన్ని పాపాలు చేస్తున్నా, చిన్న పాపాలు, పెద్ద పాపాలు, రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, ఎన్ని కోట్ల పాపం చేస్తున్నా సరే యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతున్నది. ఎందుకంటే ఆయన అలాగ చనిపోయినాడు నీ కొరకై. పోనీ చనిపోయి అలాగ ఉన్నాడు కాదు, చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి మనం అందరం కూడా నమ్ముతుంటున్నాం. లేవడమే కాదు, తిరిగి రాబోతున్నాడు. రాబోయే ముందు ప్రపంచం ఇలాగ ఉంటుందని చెప్పాడు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుందని చెప్పినారు. అందుకనే జనాలు కొట్టుకుంటున్నారు, అందుకే రాజ్యాలు లేస్తున్నాయి, అందుకే శాంతి సమాధానం లేదు. మనకి ఇవన్నీ కూడా విడిచిపెట్టేద్దాం, ప్రభు దగ్గరికి వస్తాం, క్షమాపణ కోరుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని చిన్న మాటలు చెప్పండి. యేసయ్యా, నాకు తెలుసో తెలియకో పాపం చేశానయ్యా, చిన్నవో పెద్దవో రహస్యముగానో పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని అడుగు చాలు. ఆయన క్షమిస్తాడు. నీ హృదయంలో శాంతి సమాధానం వస్తుంది. నువ్వు చనిపోతే మోక్షానికి వెళ్తావు. ఇక ఈ లోకంలో నీకు ఏది కూడా నేనేది చేయదు. పవిత్రంగా నీతిగా జీవిస్తావు. వద్దనుకుంటావా నరకమే. రాత్రికాల సమయంలో ప్రభు నీకు అలాగా సహాయం చేయనుగాక. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో ప్రభా మా తండ్రి, ఎంతమందికైతే ఈ మాటలు వింటున్నారు ప్రభా యొక్క మా తండ్రి, మరి వాక్యాన్ని వినేటటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడుతురండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, వారు ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. పాపాల విషయంలో పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా జీవించి పరలోకం పోయేదానికి సహాయం చేయమని, ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు మా ప్రభా రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నారో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మణిపురును, నేపాల్ ప్రాంతాన్ని ప్రభా, మరి అమెరికా, కెనడా, దాని తండ్రి ఇంగ్లాండ్, ఏ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దేశం ఆశ మా తండ్రి శాంతిగా ఉన్నాయో శాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి, శాంతి సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తూ విధాలస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.